హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మరి మన లేడీస్ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రావణ మాసం అయితే వచ్చేసేసింది అనమాట. ఇంకా మరి శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్క ఊర్లో లేడీస్ హల్చలే ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసం అనగానే అందరికి బాగా పూజలు, వ్రతాలు, ఫంక్షన్లు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏ పూజలు చేసుకోవాలి, ఎలాంటి వ్రతాలు చేసుకోవాలి, ఎలా ఫంక్షన్స్ కి వెళ్ళాలి, వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి, మరి పూజలు వ్రతాలు చేసుకుంటే వచ్చే ముత్తైదులకి ఎలాంటి రకరకాల తాంబూలాలు ఇస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, మనం బంధుమిత్రులను కలుసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వాలి. మరి అబ్బో ఒకటి కాదు రెండు కాదు, మా లేడీస్ అందరికి 100 డౌట్లు ఉంటాయి కదా. మరి ఆ డౌట్లన్నిటికీ వాళ్ళ క్లారిఫికేషన్ కావాలి అని అంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మరి మన లేడీస్ అందరికీ కూడా ఈ పూజకి కావాల్సినవి, వ్రతానికి కావాల్సినవి, లేదంటే వచ్చిన ముత్తైదులకు కావాల్సినవి ఇవన్నీ ఆలోచించటం ఒక ఎత్తు అయితే, ఆలోచించిన తర్వాత ఇవన్నీ మళ్ళీ తీసుకోవటం ఒక ఎత్తు అనమాట. ఆ షాప్కి వెళ్ళాలి, ఈ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి, ఒక చోట దొరికింది ఇంకో చోట దొరకదు. ఇలా కాకుండా గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి, పూజా సామాగ్రి కానివ్వండి, హెర్బల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక చోట దొరికితే బాగుండు, హ్యాపీగా మనకి టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. మరి అలాంటి షాప్ దగ్గర అయితే ఈ రోజు నేను ఉన్నానమాట. బంగారు కొట్లు చివరి వద్ద ఉన్న పోలేరమ్మ గుడి ఐడియా ఉంది కదా మీకు. పోలేరమ్మ గుడి వద్దే శ్రీ వెంకటేశ్వర పూజా సామాగ్రి అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అనే పేరుతో ఇక్కడైతే ఒక మంచి షాప్ ఉందన్నమాట. ఈ షాప్ లో లేడీస్ కి ఇది కావాలి, ఇదొద్దు అని అనటానికి లేదనమాట. ఇక్కడికి వచ్చారు అని అంటే మీ ఇంటి మొత్తాన్ని కూడా ఒక మంచి డెవోషనల్ థీమ్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం లోపలికి వెళ్దాం. ఈ స్ట్రీట్ లోకి రాగానే మీరు అసలు ఈ షాప్ పేరు ఎక్కడ ఉంది, ఈ షాప్ ఎక్కడ ఉంది అని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఈ స్ట్రీట్ లోకి రాగానే ఒక మంచి అగరబత్తీల వాసన, ధూప్ స్టిక్స్ వాసన మిమ్మల్ని అయితే ఆ చూపుని ఆ షాప్ వైపు లాగేస్తుంది అనమాట. ఇంకా అసలు స్ట్రీట్ లోనే అలాగుంటే ఇంక ఈ షాప్ లోకి అడుగు పెడితే ఒకసారిగా మైండ్ అంతా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది. రాగానే ఒక డెవోషనల్ కంటెంట్ ఉంటది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న హెర్బల్ ప్రొడక్ట్స్ తోనే వాళ్ళు ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు ఇలా అన్ని వెలిగించి కస్టమర్లని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ గా మన లేడీస్ అందరికి ఈ పూజకి, ఆ పూజకి, ఆ వ్రతానికి, ఈ వ్రతానికి అని చెప్పని లేదు. ప్రతిది కూడా ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, అలా కళ్ళు చెదిరిపోతా ఉంటాయి అనమాట. అన్ని తీసుకోవాలి అని అనిపించే అంత ఫీల్ ఉంటది ఈ షాప్ లో. మరి ఇక్కడ ఈ షాప్ లోకి ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఇక్కడైతే చక్కగా దేవుడు పటాలు కనిపిస్తాయి అనమాట. అంటే గృహ ప్రవేశాలకి, పెళ్లిళ్ళకి, వ్రతాలకి మనం కొత్త పటాలు తీసుకొచ్చి వాడుతూ ఉంటాం కదా. చిన్న సైజు నుంచి కూడా పెద్ద సైజు వరకు మనం ఏ బడ్జెట్ లో కావాలని అనుకుంటే ఆ బడ్జెట్ లో ఉన్న ఫ్రేమ్స్ తక్కువ నుండి ఎక్కువ వరకు, అంటే తక్కువ కాస్ట్ లో ఉంటాయి, ఎక్కువ కాస్ట్ లో ఉంటాయి. అలాగా ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అతి తక్కువలోనే మీకు ఇక్కడ దేవుడు పటాలన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, లార్డ్ కృష్ణ చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అసలు ఈ షాప్ ను కూడా మిస్ చేయొద్దు. మరి ఇక్కడ చూసారు కదా, మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా ఇలాంటి విగ్రహాలు తిరుపతిలో తప్ప ఏ షాప్ లో కూడా చూసుండారనమాట. మనం చూడంగానే గోల్డెన్ బ్లాక్ ఫ్రేమ్ తో మనం తిరుపతి వెళ్ళంగానే బాగా అట్రాక్టివ్ గా కనిపించి బాగా అట్రాక్టివ్ చేసేదైతే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు. తిరుపతి వెళ్ళారు అని అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం లేకుండా, వెంకటేశ్వర స్వామి పటం లేకుండా ఎవరు కూడా రారు. ఇందులో కూడా మీకు రకరకాలుగా వినాయకుడు బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మలు, కుబేర బొమ్మలు అండ్ సుబ్రహ్మణ్య స్వామి బొమ్మలు, ఇలా వెరైటీగా పటాలు కాకుండా విగ్రహాలు కావాలి అన్నా కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెరైటీ ఆఫ్ కుబేర బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇది వ్యాపార సంస్థల్లో కానివ్వండి, ఇంట్లో కానీ పెట్టుకొని కొంచెం ఒక బౌల్ తీసుకొని దానిలో చిల్లర డబ్బులు పోసుకొని కుబేర బొమ్మను పెట్టుకుంటే మనీని బాగా ఆకర్షిస్తుంది. ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతది అని చెప్పేసి అంటుంటారు కదా. మరి దానిలో వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాలు, యూట్యూబ్ లు ఫేమ్ అయిపోయిన తర్వాత కొంతమంది నుంచొని ఉన్న కుబేర బొమ్మ పెట్టాలి, కొంతమంది కూర్చున్నది పెట్టాలి, కొంతమంది మూటలు మోసేది పెట్టాలి, కొంతమంది ఇసురుకునేది పెట్టాలి. ఇలా రకరకాల వీడియోస్, రకరకాల ఆలోచనతో మన లేడీస్ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏ బాధ లేకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో రకరకాల కుబేర బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకా మనం శ్రావణ మాసంలో కానీ చిన్న చిన్న అకేషన్స్ కి మనం వ్రతాలు, పూజలు పెట్టుకుంటాం కదా. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మనం ఇవ్వటానికి ఇక్కడ సిల్వర్ మోడల్ లో దేవుడు బొమ్మలు ఇచ్చి మనం గిఫ్టెడ్ గా ఇస్తూ ఉంటాం కదా. యాక్చువల్ గా ఎక్కువ గోల్డ్ షాపుల్లో దొరుకుతా ఉంటాయి. మరి వీటిని కూడా మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చిన్న సింహాసనాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మనం షాప్స్ లో, మాల్స్ లో మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ సింహాసనం పెట్టేసేసి దాని మీద వాళ్ళకి ఏ దేవుడు బొమ్మ నచ్చితే ఆ దేవుడు బొమ్మ విగ్రహాలు పెట్టుకుంటారు. చూడటానికి ముద్దుగా, క్యూట్ గా చాలా ఉంటాయి. దీనిలో చిన్న సైజు, పెద్ద సైజులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటిల్లోనే ఇదొక టైప్ ఆఫ్ సింహాసనం అనమాట. అంటే పైన గొడుగు వస్తుంది, కింద మనకి కావాల్సిన దేవుణ్ణి పెట్టుకోవచ్చు. దీనిలో
కూడా రకరకాల సైజెస్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ గోల్డెన్ టెంపుల్, తిరుపతి అలా వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట. మనకి బంగారు గోపురం అని అంటారు కదా, మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళినప్పుడు తిరుపతిలో మనం బంగారు గోపురాన్ని చూసి, బంగారు వెంకటేశ్వరుని చూసి మనం చాలా మంది కూడా అక్కడ దండం పెట్టుకుంటూ ఉంటారు. మరి దీన్ని కూడా చాలా మంది వ్యాపార సంస్థలలో, ఇళ్లలో అందరికి కనిపించే విధంగా పెట్టుకుంటే ఒక మంచి డెవోషనల్ థీమ్ అని వస్తుంది. ఎవరిదన్నా మంచి బ్యాడ్ చూపులు ఉంటాయి కదా, అలాంటివి ఉన్నా కూడా ఇవి చూడంగానే కొట్టేస్తాయి అనమాట. అండ్ ఈ గనక చూసుకున్నట్లయితే మీకు చక్కగా పాలరాతి విగ్రహాలు, లేకపోతే మెటల్ ఐటము, స్టోన్ ఐటము అని చెప్పేసి ఇక్కడైతే ఈ విగ్రహాలన్నీ ఉన్నాయన్నమాట. మనము డెకరేషన్ కోసం పెట్టుకుంటుంటాం కదా ఏనుగు విగ్రహాలు, ఇలాంటివి చిన్న చిన్న ఉన్నాయి. దీనిలోనే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉన్నాయి. అండ్ బుజ్జి వినాయకుడు చూడటానికి చాలా చాలా క్యూట్ గా ఉండే బొమ్మలు అనమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఈ మధ్య ఇన్స్టాలలో, యూట్యూబ్లలో చూసి 2 ఏనుగులు ఖచ్చితంగా ఉండాలి అది ఇదని చెప్పేసి అని ఉంటారు. మరి అలాంటి వాటికి కూడా మంచి కాంబినేషన్. ఆ తర్వాత శ్రీవారి పాదాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక లార్డ్ శివ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి శివలింగము, అలాగే నందీశ్వరుడు, ఆ తర్వాత రాతితో చేసిన వినాయకుడు. ఇది వచ్చేసరికి పూర్తిగా కాశీ థీమ్ అనమాట. మనకి కాశీలో కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి ఇలా ఉంటది కదా, మీకు కాశీ మొత్తము గనక మనం డ్రోన్ లో చూసుకుంటే మెయిన్ విగ్రహంగా, మెయిన్ టెంపుల్ గా ఇది కనిపిస్తుంది అనమాట. అలాంటి థీమ్ తో ఒక మంచి కాశీ విశ్వేశ్వరుడి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బాగా ట్రెండింగ్ అవుతూ ఉందన్నమాట ఈ బాక్స్ అనేది. ఈ బాక్స్ ఇలా ఓపెన్ చేయంగానే ఇక్కడ మీకు అలివేలు మంగమ్మ, పద్మావతి, వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీ చక్రము, శంకునామ చక్రాలు, అలాగే శ్రీవారి పాదాలు, ఇలాగ ఒక మంచి కంటెంట్ అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా నైస్ గా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు బాగా పాపులర్ అయిన ఐటమ్ అనమాట జర్మన్ సిల్వర్. జర్మన్ సిల్వర్ లో కూడా మీకు ఇక్కడ సైజెస్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉంటున్నాయి. అలాగే మనం డిఫరెంట్ గా మనం పూజలు చేసుకోవడానికి, ప్రసాదాలు పెట్టడానికి ఇట్లాగా గంగాళం టైప్ లో మనం పాలు, గంగా జలము అలా పోసి దేవుడి దగ్గర పెడుతుంటారు. లేదంటే పూజ ఐటమ్స్ లో మనం ఎక్కువగా వాడుతుంటాము. ఏదైనా వ్రతాలు, పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇలాంటి గనక మనం మంచిగా అక్కడ డెకరేషన్ చేసుకుంటే, వెండి కాదు ఇది జర్మన్ సిల్వర్, ఇది పిచ్చిది అని అన్నా కూడా ఎవరు నమ్మరనమాట, అంత చక్కగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బుజ్జి రోలు, ఇసిర్రాయి, మనం పచ్చడి రుబ్బుకునే రోడ్లు, ఇలా చిన్న చిన్నవి. ఇవన్నీ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా రోలుని, రోకల్ని, వీటన్నిటిని మనం పూజించుకోవాలి, అవి కూడా లక్ష్మీదేవితో సమానం అని. బట్ ఇంట్లో ఉన్న వాటన్నిటిని తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టలేం కాబట్టి, అక్కడ పూజించలేం కాబట్టి, మనం ఇక్కడ నామకావాస్తుకు చేసుకున్న ఒరిజినల్ రోల్ అనమాట, స్టోన్స్ తో చేసినవి. ఇక్కడ ఇసుర్రాయి, రోలు, రోకల బండ, ఇవన్నీ కూడా ఒక మంచి సెట్ గా ఒక థీమ్ గా అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకెక్కడ చూసుకున్నట్లయితే మనం శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు అవి చేసుకుంటుంటాం కదా, లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు అలా చేసుకుంటుంటాము పెళ్లి అయిపోయిన తర్వాత. అప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మందిని పిలుచుకోవట్లేదు, మనకి రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, బట్ చూడటానికి బాగుండాలి, బడ్జెట్ తక్కువలో ఉండాలి. అలా అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఇచ్చే ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసరికి దీపక్ కుంద, లక్ష్మీదేవి దీపక్ కుంద వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఏమో స్టోన్స్ ది, ఇప్పుడు మీరు ఎక్కువగా పిక్స్ లో చూస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీకు దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసరికి ఏమో కృష్ణుడు ఉయ్యాలలో, ఇది వచ్చేసరికి ఏమో వెంకటేశ్వర స్వామి ఉయ్యాలలో. ఇలాగే చిన్న చిన్న ఐటమ్స్ కనుక మీరు బల్క్ గా గనక ఇక్కడ తీసుకొని మనం ఇంటికి వచ్చిన ముత్తైదులకి, రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి గనక ఇచ్చినట్లయితే, వాళ్ళు కూడా శ్రావణ మాసంలో చక్కగా దేవుడు మా ఇంటికి వచ్చేసారు అని చెప్పని ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరమైన వస్తువులన్నీ అయితే ఇక్కడ చక్కగా డెకరేట్ చేసి పెట్టున్నారనమాట. ఇది కూడా గ్రామ్స్ లో ఇస్తారు. ఇవి వచ్చేసరికి మీకు గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలని మనం పూజ గదిలో పెట్టుకున్నా, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదంటేనేమో చక్కగా ఒక క్లాత్ కట్టేసి గుమ్మానికి వేలాడదీసిన ఎటువంటి నరదిష్టి రాకుండా ఉంటుంది, క్లయింట్స్ బాగొస్తారు అని అన్న వాటికి. అండ్ ఇవి వచ్చేసరికి ఎర్ర గురువింద గింజలు, అలాగే తెల్ల గురువింద గింజలు అనమాట. ఇవంట లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము. అలాగే ఇక్కడ రకరకాల మల్టీ కలర్ బ్యాంగిల్స్, రెడ్, ఎల్లో, గ్రీన్, ఇవి వీటిని మాలలాగా గుచ్చి లక్ష్మీదేవి విగ్రహానికి వేస్తారు కదా, అవి ఐడియా ఉంది కదా మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమో ఎల్లో కలర్ గవ్వలు, అంటే వీటిని లక్ష్మీ గవ్వలు అని అంటారనమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్యాకింగ్ చేసేసి రెడీగా ఉన్నారు. అండ్ ఇవి వచ్చేసరికి తామర గింజలు. ఈ తామర గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న బౌల్స్ తీసుకొని ఆ బౌల్స్ లో
మన పూజ గదిలో పెట్టుకుంటారనమాట. ఒక దానిలో గోమతి చక్రాలు, ఒక దానిలో గురువింద గింజలు, ఒక దానిలో బ్యాంగిల్స్, ఒక దానిలో గవ్వలు, ఒక దానిలో తామర గింజలు, ఇలాగ డిఫరెంట్ గా బౌల్స్ లో పెట్టేసేసి లక్ష్మీదేవి ముందు పెట్టి శ్రావణ మాసంలో అయితే చాలా ఎక్కువగా బాగా పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ కూడా అక్కడ పెట్టి మనం పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి బాగా సంతృప్తి చెంది మన ఇంటికి లక్ష్మి వస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలా మందికి నమ్మకం అన్నమాట. సో రేపు శ్రావణ మాసానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇది ఉంది ఇది లేదు అని అనడానికి లేదు ఈ షాప్ లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా మందికి తెలియదండి, దీన్ని శ్రీచక్రమేరు అంటారు. మనము అమ్మవారి ఆలయాలకు వెళ్తుంటాం కదా, అమ్మవారి ఆలయంలో అమ్మవారి ముందు గర్భగుడిలో పూజారి గారు మనకి అష్టోత్తరము కుంకుమార్చన అవి చేస్తారు కదా, అవి చేసేటప్పుడు మనకి దీని మీదే కుంకుమార్చన చేస్తూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత మనకి ఆ కుంకుమని పెట్టుకోమని ఇస్తారు కదా, అదనమాట. కాకపోతే ఆలయంలో మీకు పెద్దదిగా ఉంటుంది. ఇక్కడైతే మనం రేపు శ్రావణ మాసంలో అమ్మవారి అష్టోత్తరము కుంకుమార్చన అవి చేసుకోవడానికి వీలుగా మనకి దేవుడి గుట్లో మనకి చక్కగా అమిరేలాగా ఇక్కడ చిన్నవి అనమాట. ఇది వచ్చేసరికి బ్రాసో ఐటమ్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఇత్తడి ఉంటుంది కదా, ఆ ఇత్తడితో తయారు చేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ముద్దుగా ఉంది కదా, చాలా చిన్నది శివలింగము. ఇది కూడా బ్రాస్ ఐటమ్ అంటే ఇత్తడితో తయారు చేసిందే. మనకి దేవుడి గూట్లో మనం పెట్టుకొని అభిషేకాలు అవి చేసుకోవడానికి వీలుగా చాలా చిన్నదిగా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిది ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా, ఇది పిరమిడ్ అని చెప్పేసి అని అంటారనమాట. దీనిలో 3 స్టెప్స్ ఉంటాయి, అవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఈ పిరమిడ్ అసలు ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసా? ఎక్కువగా ఇది ధ్యానం చేసే వారికి బాగా తెలుసు. ఈ పిరమిడ్ ఎలా అయితే 3 స్టెప్స్ గా ఉండి ఒక కోనగా ఉండి తన గమ్యాన్ని చేరుకుంటుందో, అలాగే మనం లైఫ్ లో కూడా మన గమ్యాన్ని చేరుకోవాలి అని అంటే మనకి ధ్యానం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళకి ఎటువంటి కోరికలైనా కూడా బాగా నెరవేరుతాయి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మనం ఎక్కువగా వింటూనే ఉంటాం కదా, మనం ధ్యానంలో ఉండి ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది అని. అలాంటి వాళ్ళు ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఈ పిరమిడ్ ని చూస్తూ మనకు గనక ధ్యానం చేసుకుంటే మనసు బాగా నిమగ్నమయ్యి ధ్యానానికి కావలసిన ప్రశాంతత అనేది అయితే వస్తుందన్నమాట. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పిరమిడ్ అనేది ఇంట్లో ఉంచుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ముత్తైదువులు వచ్చినప్పుడు తాంబూలం ఇస్తాం కదా, ఆ తాంబూలంలో మనము పసుపు కుంకుమ పెడుతుంటాము. అది పూజలకు కావచ్చు, వ్రతాలకు కావచ్చు, లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు అలా అనమాట. ఆ పసుపు కుంకుల్ని డిఫరెంట్ గా ఉండాలి, మనకి దగ్గరికి వచ్చే బంధుమిత్రులకు కూడా ఇంప్రెస్ గా ఉండాలి, చాలా బాగుంది అని అనుకోవాలి అని మనం ఎవరైనా అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి థీమ్ అనమాట. ఇది వచ్చేసరికి గృహప్రవేశం థీమ్ అనమాట. ఇందులో మనం తాంబూలం ఇచ్చేటప్పుడు, లేదంటే చీర పెట్టేటప్పుడు, లేదంటే గిఫ్ట్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఇలాగా పసుపు కుంకుమ ఇలాగా ప్యాకింగ్ చేసేసి ఇలా డిఫరెంట్ గా గృహప్రవేశం థీమ్ తో ఇచ్చారనమాట. ఇలాంటివి ఏంటంటే మనము ఫ్రిడ్జ్ల మీద అలా పెట్టుకున్నా కూడా చూడంగానే బాగుంది, చాలా చక్కగా అనిపిస్తుంది అని చెప్పని చూడటానికి ముద్దుగా ఉండేలాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు గృహప్రవేశం థీమ్ అయితే చూసారు కదా, ఇది వచ్చేసరికి వినాయకుడు అనమాట. మనకి ఇది చెక్కతో తయారు చేసిన విగ్రహం వస్తుంది అనమాట. దీన్ని కూడా పసుపు కుంకుమ లాక్ చేసి ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఆవుతో ఇక్కడ పసుపు కుంకుమ, అలాగే ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి, ఆ తర్వాత ఇక్కడ మనకి సీతారాములు అనమాట. మనకి చాలా చక్కగా ఉన్నాయి కదా, చూడటానికి ముద్దుగా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ మీద లేదంటే చిన్న చిన్న గోడల మీద ఇలా పెట్టుకున్నప్పుడు చూడంగానే ఒక పసుపు కుంకుమ డివోషనల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి కూడా అర్రే చాలా బాగుంది, వీళ్ళు చాలా చక్కగా ఇచ్చారు అని చెప్పి మనము బంధుమిత్రులను కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఈ పూజా స్టోర్ లో కరుంగలి మాలలు కూడా దొరుకుతాయి, అది కూడా ఒరిజినల్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈజీ మనీ కోసం ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి డూప్లికేట్ కరుంగలి మాలలు కూడా తయారు చేసి అమ్ముతున్నారు కదా, బట్ ఇక్కడైతే అలా కాదనమాట. ఇక్కడ 4 సైజెస్ లో మీకు కరుంగలి మాలలు కూడా ఉంటాయి. అంటే కొంతమంది చిన్నవి సింపుల్ గా వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది పెద్దవిగా వేసుకోవడానికి ఇష్టపడతారు అలాగా. బట్ ఇదైనా మేము ఒరిజినల్ అని నమ్మాలి అని గ్యారెంటీ ఏంటంటే విత్ సర్టిఫికేటెడ్ అనమాట. ఇక్కడ సర్టిఫైడ్ చేసిన కరుంగలి మాలలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మనకి మాలలు వద్దు, మేము బ్రేస్లెట్ గా సింపుల్ గా యూజ్ చేసుకుంటాము అని అనుకుంటే మనకి సింపుల్ గా బ్రేస్లెట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ గా ఇక్కడ అమ్ముతుంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాల గ్రామాలు మీరు ఎక్కువగా టెంపుల్స్ లో చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే నార్మల్ వాళ్ళు కూడా మన దేవుడి మందిరంలో అయితే పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ రుద్రాక్ష ప్యూర్ ఒరిజినల్ అండి, ఎటువంటి డూప్లికేట్ నార్మల్ ప్లాస్టిక్ స్టోన్ అలా కాదనమాట. మీరు ఒరిజినల్ గా నిజంగా మనకి మంచిగా ఉండాలి, రుద్రాక్ష వేసుకోవాలని అనుకునే వాళ్ళకి
ఇక్కడైతే ఒరిజినల్ దొరుకుతాయి. అండ్ వీటిల్లో కూడా మీకు సైజెస్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసరికి ఎర్ర రుద్రాక్షలు, ఇవి ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. దీనిలో కూడా చిన్నవి అండ్ మరి ఇంకా కావాలంటే ఇంకా చిన్నవి ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి, పెద్ద సైజ్ ఉన్నాయి. ఇవి తెలుసు కదా రుద్రాక్షలు. ఏకముఖి నుంచి మనకి ద్విముఖి, పంచముఖి, చతురస్రముఖి ఇలా ఉంటాయి కదా 12 రకాలు. ఆ 12 రకాల రుద్రాక్షలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇలా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుద్రాక్ష మాలలు ఉన్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే స్ఫటిక మాలలు, మీకు ఇక్కడ స్ఫటిక మాలలు కూడా ఒరిజినల్ దొరుకుతాయి అన్నమాట. ఈ స్ఫటిక మాలల్లోనే మీకు స్ఫటిక శివలింగాలు, స్ఫటిక నందులు వస్తాయి కదా, ఎక్కువగా చాలా మంది స్ఫటిక లింగం పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు, దానిలోనే అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్ఫటికలోనే గణేశుడు అన్నమాట. గణేశుడు చూసారు కదా ముద్దుగా, చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒరిజినల్ జెడ్ అంటారు, అంటే మరకతం అనే ఐడియా ఉందా? మరకతం మణితో చేసిన వినాయకుడి విగ్రహాలు కూడా ఇక్కడ మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్ గా ఉంటాయి, రిటైల్ గా కావాలంటే రిటైల్ గా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా శంకులు, చిన్న చిన్నవి మనకి దేవుడు మందిరంలో పెట్టుకుంటుంటారు కొంతమంది, అమ్మవారికి ఇష్టం అని, స్వామి వారికి ఇష్టము అని చెప్పేసి. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీగంధం చెక్కలు, మీకు ఎక్కడ కూడా ఒరిజినల్ అనేవి దొరకవు. నార్మల్ గా రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు కానీ అవి డూప్లికేట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ గమనించినట్లయితే ISI మార్క్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇది ఒరిజినల్ అని చెప్పడానికి మీకు ఇక్కడ ISI మార్క్ కూడా ఉంటుంది. అవి కూడా ఇక్కడ ఈ షాప్ లో ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాలు, యూట్యూబ్లు ఇలా వచ్చిన తర్వాత ఈ పూజకి ఈ ఒత్తులు వాడాలి, ఈ పూజకి ఈ ఒత్తులు వాడాలి అని రకరకాల ఒత్తులు చెప్తుంటారు కదా. అంటే అరటి నార ఒత్తులని, నవగ్రహ ఒత్తులని, లక్ష్మీ తామర ఒత్తులని, పసుపు ఒత్తులని, కుంకుమ ఒత్తులని ఇలా ఉంటాయి కదా. అలాంటి డిఫరెంట్ రకాల ఒత్తులు కూడా ఇక్కడ ఈ స్టోర్ లో మీకు ఉంటాయి. అండ్ ఇంక ఇక్కడ మెయిన్ సెంటెన్స్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ విగ్రహాలు దొరుకుతుంటాయి. అంటే అందరూ వెండివే కొనాలి, అందరూ నార్మల్వి కొనాలి అని చెప్పేసి అని లేదు కదా. ఇత్తడితో చేసిన విగ్రహాలతో కనుక పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వారాహి అమ్మవారు, వినాయకుడు, లక్ష్మీదేవి, అండ్ మీకు ఇక్కడ బ్రాస్ లో కూడా ఏనుగులు, మనకి లక్ష్మీదేవి వద్ద పెట్టుకోవడానికి లేదంటే దేవుడి గూట్లో పెట్టుకోవడానికి ఇలాగా బ్రాస్ ఐటమ్ తో వచ్చిన ఏనుగులు అండ్ వెంకటేశ్వర స్వామి ఇలా చూసారు కదా. మొత్తం కూడా ఒరిజినల్ ప్యూర్ ఇత్తడి అనమాట. బ్రాస్ ఐటమ్స్ అంటారు కదా, దీనిలో కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి. అలాగే చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉన్నాయి. ఇవి కూడా ఒకవేళ పెళ్లిళ్ళకి, పూజలకి, వ్రతాలకి ఇలాగ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి అని అనుకున్నా కూడా దీనిలో మీరు ఎక్కువగా కనుక బల్క్ గా తీసుకుంటే మీకు ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది. అండ్ మనం చిన్నగా మనం చిన్న సింగిల్ ఒత్తేసుకొని మనం సింపుల్ గా స్పెషల్ అకేషన్స్ కి పెట్టుకుంటుంటాం కదా. అంటే గురువారం సాయిబాబాకి అని, శనివారం వెంకటేశ్వర స్వామికి అని, సోమవారం శివయ్య స్వామికి అని అలాంటప్పుడు స్పెషల్ దీపాలు పెడుతుంటాము. అలాంటప్పుడు పెట్టుకోవడానికి కూడా ఇలా ఇక్కడ స్పెషల్ గా దీపారాధన కుందులు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారికి కానీ లేదంటే స్వామి వారికి కానీ మనం పీఠం పెట్టాలి అని అనుకుంటాం కదా. మరి ఇలాంటి చిన్న విగ్రహాలు తీసుకున్నప్పుడు మనకి పీఠాలు అనేవి కావాల్సి వస్తుంది కదా. అలాంటి వాటికి కూడా ఇక్కడ పీఠాలు కూడా డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి చూసారు కదా, ఇప్పుడు చాలా మంది మనం ఇంట్లో ఏదైనా పూజలు చేసుకుంటున్నా, లేకపోతే వ్రతాలు చేసుకుంటున్నా, లేదంటే మంగళ స్నానాలు ఇలా డిఫరెంట్ గా చేసుకునేటప్పుడు సింపుల్ గా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి వెనక మనకి ఒరిజినల్ 3D స్టైల్లో ఉండే ఈ కటన్స్ అవన్నీ చూసుకుంటున్నారు కదా. చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఇవి ఎలాంటివి, ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, బాగుంటుంటాయి, తక్కువ కాస్ట్ లో అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. అలాంటి కటన్స్ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ మోడల్స్ లో, అంటే పూజలకి, వ్రతాలకి, పెళ్లిళ్ళకి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ కూడా ఈ షాప్ లో ఉంటాయి. ఇవి వచ్చేసరికి ఒట్టివేరు మాలలండి, ఒరిజినల్ ఒట్టివేరు మాలలు అనమాట. ఇవి ఆల్మోస్ట్ అసలు మీకు దొరకవు. ఇన్ కేస్ దొరికినా కూడా ఎక్కువగా ఆ గడ్డి ఈ గడ్డి అంతా యూజ్ చేసేసి డూప్లికేట్ గా తయారు చేస్తారు. ఇవి పూజారులు ఎక్కువగా దేవుళ్ళకి వాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఇళ్లలో ఎక్కువగా పూజలు చేసుకోవడం వల్ల మన ఇళ్లలో పెద్ద పటాలకు కూడా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఒరిజినల్ ఒట్టివేరు మాల వేయడం వల్ల మంచిగా ప్రసన్నం అవుతుంది, ఇల్లు పీస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. మరి అలాంటి ఒట్టివేరు మాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారు కదండి, మరి ఇక్కడ బోలెడ్ ఐటమ్స్ అనమాట. వన్స్ ఈ షాప్ లో అడుగు పెట్టారు అని అంటే చిన్నదని లేదు, పెద్దదని లేదు, ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు. ఇక్కడికి రాగానే అబ్బా ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, మన ఇంటిని ఒక డివోషనల్ కంటెంట్ లాగా రెడీ చేసుకోవాలి, మనకి పూజకి బాగా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అరే ఆ షాప్ లో ఒక వస్తువు, ఈ షాప్ లో ఒక వస్తువు, గిఫ్ట్ ఆర్టికల్స్ కి ఒకళ్ళ దగ్గరికి, పల్లి పసుపు కుంకాలకి ఒకళ్ళ దగ్గరికి, ఇలా ప్రాబ్లమే ఉండదన్నమాట. వన్స్ లేడీస్ ఒక్కసారి ఈ షాప్ లో అడుగు పెట్టారు అని అంటే మాత్రం ఏది చూసినా కూడా ఇది బాగుంది, ఇది తీసుకుందాం, ఇది బాగుంది, ఇది తీసుకుందాం
అన్నంత అట్రాక్టివ్ గా కూడా ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పూజా సామాగ్రికి కావాల్సిన అగరబత్తీలు, ఒత్తులు, పసుపు, కుంకుమ, గంధము, కర్పూరము అండ్ రోజ్ వాటర్, పన్నీరు, గంగా జలము, మరి మాలలు వేసుకుంటే మాలలకు సంబంధించిన ఐటమ్స్, అండ్ మనం అఖండ దీపాలు పెట్టుకుంటాం వాటికి సంబంధించినవి, పీఠాలు పెట్టుకుంటాం ఆ పీఠాలకు సంబంధించినవి, ఇలా ఒకటి కాదు రెండు కాదండి కొన్ని వందల రకాల ఐటమ్స్ అయితే ఈ షాప్ లో ఉంటున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి విష్ణాలయం వీధిలో బంగారు కొట్లు సందు చివర వద్ద ఉన్న పోలేరమ్మ గుడి ఐడియా ఉంది కదా, ఆ పోలేరమ్మ గుడి వద్దకు రాగానే ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక డివోషనల్ స్మెల్ వస్తుంది. ఆటోమేటిక్ అదే మీకు చూపుని ఈ షాప్ వైపు తిప్పుతుంది అనమాట. శ్రీ వెంకటేశ్వర పూజా సామాగ్రి అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్, వీళ్ళే స్వయంగా తయారు చేసిన హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ మీకు లభ్యం అవుతూ ఉంటాయి. ఇంకేదైనా మరిన్ని డీటెయిల్స్ కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు.